రండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుండి 38వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి 38వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. మరియు అషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు నిద్రాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. సో ఇక్కడ మనం చూస్తున్న మాట సహోదరి గురించి. ఈ వచనాలు రాను రాను మనకి సండే స్కూల్లో కానీ కంటత వాక్యాలు ఎలా చెబితే అలా ఉంటాయి, అలా అయిపోతాయి. ఎందుకంటే కంటత వాక్యం లాగా డైలీ ప్రతి శనివారం చదవటమే కదా, కాబట్టి అట్లాగే ఉంటాం. వస్తే ఇంకా ఈ రోజు కాక ఇంకా రెండు వారాల్లో అట్లా ముగిచ్చేద్దాం ఏం గురించి. సో మీకు కూడా ఎక్కువసేపు అవుతుంది కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. సో ఏం గురించి కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఈ అన్నా గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే గత 2 వారాలు ఆమె పేరు, ఆమె అర్థాన్ని కూడా చూస్తూ వచ్చాం. అంటే ఆమె పేరులో ఉండ అర్థం అంటే ఆమె పేరులో ఉండ అర్థమును ఇంకా ఉండే ఆమె గురించి వచ్చే వారం ఆ తర్వాత వారం కూడా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ వద్దాం. ఇంకా పేరు గురించి చెప్పాలంటే టైం పట్టిద్దేమో కానీ కొన్ని విషయాలు ఇంకా ఆమె గురించి దాచబడిన మర్మాలు ఉన్నాయి. ఈ 3 వర్తమానాలు అంటే ఈ రోజుది, వచ్చే వారం, ఆ తర్వాత వచ్చే వారం ప్రభు చిత్తం అయితే జరిగే ఈ వర్తమానాలు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన ఆమె జీవితాన్ని. ఇప్పుడు వరకు కూడా ఆమె జీవితాన్ని అంత ప్రాముఖ్యమైనదే, ఇక ముందు కూడా. ఎందుకంటే అంత శ్రేష్టకరమైన విధానంలో ఆమె జీవితం మనకు మాదిరికరంగా బయలుపరచబడుతూ వస్తుంది. సో ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, అన్నా అను ఒక సహోదరి ఉంది. ఈమె చరిత్ర మనం చూసినట్టయితే, ఈమె జీవితాన్ని మనం చూసినట్టయితే ఎలా ఉందేమా చెప్పండి, ఎలా ఉంది? 84 సంవత్సరాలు వయసు ఉంది, విధవరాలుగా ఉంది, వృద్ధాప్యంలో కూడా ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈమె ఎలాంటి ఆమె అని మనం చూసినట్టయితే, ఈ స్త్రీ గురించి బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబట్టానికి గల కారణం ఏంటంటే, ఈమె అసాధారణమైన స్త్రీలలో ఒకరంట. ఎవరిలో చెప్పండి? అంటే మనలో అంటే సపోజ్ చెబుతున్నా, మనలాంటి వారిలో ఒకరామె చెప్పండి. మనలాంటి వారిలో ఒకరేనా కాదా? కాదు. మరి మనకంటే తక్కువ ఎక్కువ అంటే అర్థం ఏంటి? ఆమె అసాధారణమైన స్త్రీలలో ఒకటిగా ఎంచబడుతూ వచ్చింది. ఆమె జీవిత చరిత్ర చూడండి ఎంత ఘనమైనదిగా ఉంది. అదే నాళ్ళు ఎంతోమంది సహోదరులు ఉండొచ్చు, ఎంతోమంది సహోదరులు అక్కడ నివసించి ఉండొచ్చు, కానీ బహుశా ఎంతోమంది క్రైస్తవ జీవితాన్ని జీవించి ఉండొచ్చు, బహుశా ఎంతోమంది ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఎంతోమంది ప్రభు మీద నమ్మకంతో ప్రభు కొరకు ఎదురు చూసిన అనుభవాలు కూడా ఉండొచ్చు. కానీ వారందరిలో కల్లా ఒక అసాధారణమైన స్త్రీగా ఎంచబడుతూ వచ్చింది. అసాధారణమైన స్త్రీ అంటే అర్థం ఏంటి చెప్పగలుగుతారు ఎవరన్నా? అసాధారణమైనది అంటే అర్థం ఏంటి? అందరిలో అందరితో సమానమైనది కాదు. అందుకే ఆయా ప్రాంతంలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, 10,000 మందిలో నా ప్రియుడు ఎలాంటి వాడు? అతి సుందరుడు, ధవలవరుణుడు, రత్నవరుణుడు, అతికాంక్షణీయుడు. అంటే అర్థం ఏంటి? అంతమందిలో కూడా కలిసిపోయేవాడు కాదని అర్థం. అసాధారణమైన వ్యక్తులు ఎవరంటే అందరితో కలిసిపోయేవాడు కాదు, వారందరికంటే ఒక ఉన్నతమైన శిఖరంలో ఉన్నవారు. అసాధారణమైన వ్యక్తి అంటే ఎవరంటే ఉన్నవారి కంటే కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడని అర్థం. ఈ స్త్రీ అక్కడ ఉన్నవారు అందరికంటే కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఈ స్త్రీ ఉంది, అసాధారణమైన విధానంలో. సో ఈమె గురించి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే, అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని ఆమె జీవిస్తూ ఉపవాస ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంది. ఏ విషయాల్లో అసాధారణమైన స్త్రీగా ఉందంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. అంటే అనేకులకు మాదిరికరంగాను తన జీవితంలో తాను అనేకులు ఎదుట అసాధారణమైన స్త్రీగా తాను జీవించడానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మనం ధ్యానించినప్పుడు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మీకు ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మరొక మారు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి కూడికి ఆరంభిస్తున్న సహాయం చేయండి. ఆరంభ ప్రార్థనలో మీ నడిపింపు దయచేయండి. పాటలు పాడేటప్పుడు మీ స్వరం మాకు అనుగ్రహించండి. వాక్యం ధ్యానించేటప్పుడు మీ ఆత్మాభిషేకం మీరు మాకు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడతానంత విస్తారమైన పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాతో మీరు మాట్లాడని మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతుండే నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం.
అసాధారణమైన స్త్రీల్లో ఒకరుగా ఎంచబడినటువంటి ప్రభా అన్న యొక్క సహోదరి యొక్క జీవితాన్ని మేము ఈరోజు ధ్యానించబోతున్న సహాయం చేయండి. ఆమె జీవిత చరిత్ర మాకెంతో ఆశీర్వదకరంగా, క్షేమకరంగా, ఆమె లాంటి క్రైస్తవ జీవితం కొరకే మేము ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయమని, మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం దీవించమని, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని, దేవా మీ యొక్క ఉద్దేశాలు మా పట్ల ఏవైతే ఉండే సంపూర్ణంగా నెరవేర్చుకుని మహిమ పొందమని. నేనైతే బలహీనుడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఆయా బలహీనతలు కలిగి శత్రు ద్వారా శోధించబడిన వాడిని నన్ను ఒప్పుకున్నా, పడుతున్న వాడిని కూడా ఒప్పుకున్నా, నన్ను మీరు బలపరచమని, శత్రు ద్వారా శోధించబడుతున్న నన్ను మీరు బలపరచమని, ఆరోగ్యం తెచ్చండి. శత్రు బలహీనతల్లో అనారోగ్యం ఏదైతే శోధిస్తుందో ఆ శత్రు శోధన నుంచి కూడా విడిపించి మీరే మాట్లాడమని. ఈ అసాధారణమైనటువంటి స్త్రీ లాంటి దేవా మరి అన్న సహోదరి లాంటి క్రైస్తవ జీవితం ఇక్కడ చేరిన వారికి మాకుని ఈ రోజు ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకోవడానికి సహాయం చేయమని, మాతో మీరు మాట్లాడమని, మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న స్థానంతో దించమని, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఒక మాట ఉంది. ఈమె ఎవరంటే అసాధారణమైనటువంటి స్త్రీ. సో ఇది సిస్టర్స్ మీటింగ్ కాదునండి, ఉపవాస ప్రార్థన. సో సిస్టర్స్ మీటింగ్ ఇంకా గురించి చెప్పాల్సినవి చాలా ఉంటాయి, అవి మనం చెప్పలేం కాబట్టి సహోదరి చెప్తారు. సరే, దాని గురించి తర్వాత. ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే అసాధారణమైన స్త్రీ. ఈమె జీవితంలో ఏ విషయాల్లో అసాధారణమైన స్త్రీగా నిలిచిందంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను మనం చూసినట్లయితే ఈమె యొక్క జీవితంలో అసాధారణమైన స్త్రీగా ఏ విషయంలో నిలిచిందంటే మొదటి మాటను మనం చూస్తున్నాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయం 36 వచనంలో అన్నాను ఒక ప్రవక్తి ఉంది. ఎవరున్నారండి? ఒక ఆమె. అంటే చూడండి, ఆమె పేరు అక్కడ ప్రస్తావన తీసుకురాబడుతూ వచ్చిందంటేనే ఆమె అక్కడ ఉన్న అందరికంటే కూడా ఎలాంటి ఆమె? అసాధారణమైన, అంటే అందరికంటే గొప్పదని అర్థం, అందరికంటే శ్రేష్టకరమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకించబడిందని అర్థమవుతుందండి. అసాధారణమైన స్త్రీ ఏంటంటే, లేదా అసాధారణమైన వ్యక్తి అంటే మరి పురుషుడైనా స్త్రీ అయినా సహోదరి అయినా ఎలాంటి వారంటే అందరితో సమానులు కాదు, ఒక ప్రత్యేకమైన జీవితం కలిగిన వారు. చూడండి, ఈరోజు మనం చూస్తున్న వర్తమానం చూసినట్టయితే 84 సంవత్సరాల నుండి మరి వృద్ధాప్యలో ఉన్నటువంటి ఆమె, విధవరాలుగా ఉన్నటువంటి సహోదరి అందరితో కలిసిపోయినటువంటి అనుభవం ఆమెలో లేదు. ఎలా ఉంది? ఒక ప్రత్యేకమైన, అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన జీవితం. అంతే సహజంగా మనం ఎలా ఉంటామంటే లోకులందరూ పోయే మార్గంలో మనం పోతాము. ఇంత ముందు వారాల్లో కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం, గత దినాల్లో కూడా. అది అంత మాత్రమే కాదు, సహజంగా మన కోణం ఎలా ఉంటుందంటే గుంపు అంతా ఉంటే ఏం చేస్తాం, గుంపులో అది మనం అనుకోవద్దు కానీ కలిసిపోతాం. అంటే గుంపు అంతా పోయే మార్గంలో పోతాం. ఒకసారి మన బంధువులు అంటారు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఏమంటారు తెలుసా? ఆయా బ్రాంచెస్ కానీ ఆయా కుటుంబీకులు కానీ విజిటింగ్ చేయడానికి వెళ్తే ఏం చేస్తామన్నా, మా కుటుంబీకులు అందరూ ఇలాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళతో ఎలాగ తప్పట్లేదు నాకంట. ఏమంటావు? వాళ్ళతో ఎలాగ తప్పట్లేదు అంటాం. సో బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో వ్యక్తి అంటే రిఫరెన్స్ చూపించే సమయం లేదు, టైం అయిపోతుంది కాబట్టి త్వరగా ముచ్చేస్తా. ఒక వ్యక్తి ఎవరంటే నయమానుని మనం చూస్తున్నాం. ఎవరిని? నయమాను ఎక్కడ ఉన్నాడు? నయమాను యొక్క జీవిత చరిత్ర ఎక్కడుంది? రాజుల గ్రంథంలో మనం చూసినట్టయితే మనకు తెలుస్తుంది. రాజు గ్రంథంలో మనం చూసినట్టయితే నయమాను యొక్క చరిత్ర మనకి తెలపబడుతూ వస్తుంది. ఈ నయమాను ఎలాంటి వ్యక్తి? నయమాను ఎలాంటి వాడంటే బహు బలహీనతతో, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి. ఇటు నయమాను యొక్క జీవిత చరిత్ర మనం చూడగా, ఈ నయమాను మరి తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప వ్యక్తిగా జీవిస్తూ వస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే, తన బలహీనత నిమిత్తమై తన అనారోగ్యంగా ఉన్నప్పుడు తను ఎలీషా దగ్గరికి తీసుకురాబడిన తర్వాత, ఎలీషా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలీషా మరి చెప్పినప్పుడు ఎలీషా మాటలు కొద్దిగా బాధపడిన తర్వాత ఎవరో చెప్పినటువంటి విధానం ప్రకారం వెళ్ళిపోయి ఏం చేస్తూ వస్తాడు? నయమానే కదా. ఏం చేస్తున్నాడు? నయమాన్ అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోతాడు. మనం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్టు మనకు అర్థమైంది. ఆ నయమాన్ ఏం చేస్తాడు? వెళ్ళి ఆ నదిలో మునగానే వాళ్ళు మార్లు మునుగుతాడు. ఆయన చెప్పినటువంటి సంఖ్య ప్రకారం మునుగుతాడు. లేచిన తర్వాత తన దేహం అంతా మార్చబడుతూ వచ్చింది. ఆ తర్వాత వచ్చి మరి ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటాడు? అయ్యా, నేను ఒకవేళ నా యజమానుడితో పాటు ఆ యొక్క మరి వెళ్ళే గుడిలోకి వెళ్ళి నేను ఒకవేళ ఆయన చేయి నా భుజం మీద ఆనినప్పుడు నేను వృంగినేయడలా అని మాట్లాడుతూ వస్తాడు. అంటే అర్థం ఏంటి? తన యొక్క జీవితము ఎంతో ముందున్న ఆచార ప్రకారం ఉండకూడదు, దాన్ని బట్టి దేవుడు తీర్పులోకి రాకూడదన్న ఆలోచన నయమానులో ఉంది. ఈరోజు చాలా మంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉంది తెలుసా? మనుషులందరిలో మనం కలిసిపోతున్నాం కానీ ప్రత్యేకమైన జీవితం లేదు.
నయమాను తన రాజ్యంలో అందరితో పాటు తను కలిసి ఉండా ఒక ప్రత్యేకమైన జీవితం కలిసి ఉంటాం అంటే వారందరిలో కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. నయమాను యొక్క జీవితంలో రాజు తర్వాత తనతో పాటు ఉండేవారు కానీ వారందరిలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైన జీవితం నయమానుకు ఉంది. ఈరోజు క్రైస్తవులకు అది లేదు. క్రైస్తవులు అందరూ ఎలా ఉంటామంటే, అయ్యా మా కుటుంబీకులు చేస్తున్నారు, మా బంధువులు చేస్తున్నారు, మా ఇంటి వారు చేస్తున్నారు, వాళ్ళ ప్రకారం మనం వెళ్ళిపోతే ఈ లోక పద్ధతులు కూడా మనం ఆచరించాలి కదా, లోక అలవాట్లు కూడా మనం ఆచరించాలి కదా, ఇంకా లోక మర్యాదలు కూడా ఆలోచించాలి కదా, ఇంకా చెప్పుకోస్తాం కులాచారాలు మతాచారాలని ఊరు కట్టుబాట్లను మనం ఆచరించాలి కదా అంటాం. అయితే నేనేమంటానంటే బైబిల్ చెప్పే మాట, ఈమె అందరిలో ఉన్న ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించింది. అసాధారణమైన స్త్రీగా ఎందుకు ఎంచబడుతూ వచ్చిందో తెలుసా? ప్రజలు ఎంతమంది ఉండా నయమాన్ లాగా తన చుట్టూ, నయమాన్ ఎక్కడ ఉన్నాడు, ఒక రాజు దగ్గర ఉండాలంటే ఎంతమంది తన చుట్టూ ఉండొచ్చు, తన చుట్టూ ఎంతమంది ఉండా వారందరిలో కల్లా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నయమాను జీవించాడు. అర్థమైందండి? అసాధారణమైన వ్యక్తుల యొక్క జీవితాల్లో ఎలా ఉండిద్దంటే నయమాను స్థితిని కాదు కానీ అక్కడ జీవించిన జీవితాన్ని మనం చూస్తున్నాం. నయమాను యొక్క జీవిత చరిత్ర చూడండి. అసాధారణమైన వ్యక్తిగా, అసాధారణమైన వారిలో చేర్చబడటానికి తన యొక్క గుణలక్షణాలు కొన్ని ఉపయోగపడుతున్నాయి, కానీ అన్యాయం కాదు కానీ కొన్ని. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అనబడుతున్నారు, వారి జీవితాల్లో లోకల్ అందరిలో పాటు మనం కలిసిపోతున్నాం, కానీ ఒక అసాధారణమైన జీవితం అంటే ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక సపరేట్ అయిన జీవితం, ఒక సపరేట్గా ఉండే క్రైస్తవ జీవితాన్ని ఈరోజు మనం జీవించలేకపోతున్నాం. ఎన్నెన్ని ఆచారాల్లో మనం కూరుపోట్ల, ఎన్నెన్ని అలవాట్ల మనం కూరుపోట్ల, ఎన్నెన్ని లోకాశల్లో ఎన్నెన్ని వాటిలో మనం కూరుకుపోయలేం. కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఈ స్త్రీ తన వారైనా తన కానివారైనా తన తోటి వారైనా తన తోటి వారి కానివారైనా, నయమాను కూడా తన వారైనా తన చుట్టూ ఉన్నవారైనా రాజైనా రాజుతో ఉన్నవారైనా అందరితో పాటు నయమాను యొక్క జీవితం కలిసిపోయినట్లేదు. ఒక ప్రత్యేకమైనది జీవితం అక్కడ కనబడుతుంది. ఈ స్త్రీ యొక్క జీవితం చూడగా, అన్న అనేటువంటి ఒక ప్రవక్త యొక్క జీవితం చూడగా అసాధారణమైన స్త్రీ అంటే ఒక స్త్రీగా ఎంచబడుతూ వచ్చింది. అసాధారణమైన స్త్రీగా అంటే అర్థం ఏంటి? అనేకుల్లో ఒక గొప్ప స్త్రీకి ఒక ప్రత్యేకించబడిన సహోదరిగా ఎంచబడుతూ వచ్చింది. ఈరోజు సంఘంలో ఉన్న మనం ఆ స్త్రీ అని ఎందుకు సంబోధిస్తున్నామంటే, సంఘము యేసుక్రీస్తు ప్రభువుకి భార్యగా చేయబడింది కాబట్టి మనమందరం వధువు అంటే ఒక స్త్రీ అంటే ఒక సంఘముగా మనం చేర్చబడ్డాం. అంటే స్త్రీ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఒక వధువుని స్త్రీ అంటున్నాం మనం. వధువు అంటే భార్య అనే కదా, భార్య అంటే స్త్రీ కింద వచ్చింది కదా. సో ఇక్కడ అర్థం చేసుకోండి, సంఘం అంతా కూడా ఎలా ఉండాలంటే, ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో కూడా అది సహోదరులైనా ప్రతి ఒక్కరం కూడా ఒక అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. ఆ స్త్రీ చూడండి, ఒక అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించింది కాబట్టి, అంటే ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితం, అందరిలో అందరితో కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని తను జీవించింది కాబట్టి తాను ఎలా ఉంది? అసాధారణమైన వారిలో ఒకరిగా ఎంచబడుతూ వచ్చింది. ఈరోజు మన జీవితాలు కూడా అలా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. సాధారణమైన క్రైస్తవ జీవితం అంటే సాధారణమైందంటే అర్థం ఏంటి? అందరూ చేయగలరని అర్థం, అవునా కదా? సాధారణం అంటే అందరూ చేసేది, సహజంగా అందరూ చేసేది. కానీ ఇక్కడ ఈ స్త్రీ జీవించిన జీవితం వేరు. అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించింది. ప్రజలు ఉండవాళ్ళు అందరితో కూడా కలిసిపోవాలా. తన తోటి వారు కానీ మనుషులందరూ ఎటువంటి మనస్తత్వం కలిగిన వారు ఉండా వారితో పాటు కలవల. ఒక ప్రత్యేకమైన అసాధారణమైన జీవితం అంటే అదే, ఒక ప్రత్యేకమైన జీవితం అది కావాలి ఈరోజు క్రైస్తవులకి. అసాధారణమైన జీవితం అంటే ప్రత్యేకమైనది. ఆ స్త్రీ తన చుట్టూ ఎంతమంది ఉండా తన జీవితం ఒకటికి అసాధారణ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించింది. ఈరోజు సంఘం ఎలా ఉండాలంటే, నేటి దినాల్లో చుట్టుపక్కల ఎంతమంది ఉండా సంఘము అంటే మనమే ఎలా ఉండాలి? మనం ఒక అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. సాధారణమైనది అయితే అందరూ కలిగి ఉండగలుగుతారు, అసాధారణమైనది అతి తక్కువ మంది కలిగి ఉండగలుగుతారు. అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని మనం పొందుకోవడానికి ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు అసాధారణమైన క్రైస్తవ జీవితం కావాలి అంటే అది అందరితో సాధ్యమైంది కాదు. ఒక ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితం. దేవా, మరి అన్న అనే సహోదరి ఉంది, ఆమె అనేక మధ్యలో ఉండొచ్చు, దేవాలయంలో ఎంతో మంది ఉండొచ్చు, కానీ అందరితో సపరేట్ ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం తను జీవిస్తుంది. అట్టి క్రైస్తవ జీవితం నాకు కావాలి ప్రభాని ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి మాట. అసాధారణమైన వారంటే చుట్టుపక్కల ఎంతమంది తన ప్రత్యేకమైన జీవితం తను జీవిస్తూ వస్తారు. ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నా, తిమోతి అంకుల్ గురించి. నేను ఎప్పుడు అంకుల్ గురించి ఎక్కువ తెలుసు కాబట్టి అంకుల్ గురించి చెప్పగలుగుతా. భక్సింగ్ గారి గురించి నేను చూడలేదు కాబట్టి ఆయన గురించి ఎక్కువ నేను చెప్పలేను, తెలిసినవే చెప్పగలుగుతా. తిమోతి అంకుల్ చెప్తూ వచ్చాడు ఒకరోజు, అంకుల్ సాక్ష్యంలో ఒకరోజు ఏం చెప్తూ వచ్చాడంటే, తిమోతి అంకులు మరి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రయాణం చేశారంట.
ఏ దేవుడు మాట్లాడతాడు, ఎవరు మాట్లాడతాడని ప్రయత్నం చేశాడంట. ఎవరు చిన్న దేవుడు కానీ పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. పెద్ద దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అయిపోయినాయేమో, చిన్న దేవుడి దగ్గర ఎక్కువ ఉంటాయేమో, నేను స్టాక్ ఉంటాయని వెళ్ళాడంట. అందరి దగ్గరికి వెళ్ళి వచ్చాడు, చివరికి ఎవరు మాట్లాడదు. ఇక ఏం చేయాలో తెలియక సికింద్రాబాద్లో ఉన్నప్పుడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కడ ఒక లాడ్జీ తీసుకుని ఆ లాడ్జీలో ఉన్నప్పుడు సరే ఈ జీవితం ఎందుకు, అర్థం లేని జీవితం వ్యర్థం అని చెప్పి చనిపోదాం అని చెప్పి, నేను బ్రతుకుతున్నాను, కుక్క బతుకుతుంది, ప్రత్యేకమైన ప్రత్యేకత నాలో లేదు, దానికి నాకు వ్యత్యాసం ఎక్కడ ఉందని చెప్పి చనిపోదామని వెళ్ళాడు. రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే అయ్యో ట్రైన్ రావడం లేట్ అయిద్దామో, రైల్వే ట్రాక్ కాదు, ఏదో సంథింగ్ జరుగుతూ వచ్చేది. తర్వాత మరలా ఏం చేస్తూ వచ్చాడంటే తర్వాత చార్మినార్ దగ్గరికి వెళ్ళాడు. చార్మినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చార్మినార్ మీదకి వెళ్ళి ఏం చేశాడు, కాలెత్తి ఇప్పుడు ఎక్కనే ఇట్లా పైకి లాస్ట్ వరకు అప్పుడు ఎక్కనిచ్చేవాడు, కాలెత్తి పైకెక్కి దూకబోయాడు. దూకబోయే టైంలో స్వరం వినబడతామో మాట్లాడతామో ఏదో దర్శనం ఏదో దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది బయలుపరచబడి దిగొచ్చాడు. దేవుని యొక్క కృపను బట్టి దిగొచ్చాడు. తర్వాత ఆ యొక్క స్థితిగతులను బట్టి తను ఏంటంటే ఏమంటారు ఆ చార్మినార్ మీద ఉన్నప్పుడు ఒకవేళ దూకితే ఏంటి కింద ఏదైనా ట్రావెలింగ్ ఉంది, బస్సులు ఉండేవి, లేదంటే ఏదో ఉంటాయి, దాని మీద పడితే చచ్చిపోకపోతే కాలో చేయి ఇరిగితే అవిటివాడుగా ఉండాలి కదా, కాలో చేయి ఇరిగితే అవిటివాడుగా ఉండాలి కదా. చార్మినార్ మీదకి ఎక్కి దూకుతున్నాడంటే దూకబోతున్నాడు, కాలో చేయి ఇరిగిద్ది, చనిపోతే మంచిదే, చనిపోతే కాలో చేయి ఇరిగితే అవిటివాడుగా ఉండాలి, ఇట కాదు త్వరగానే చనిపోవాలని చెప్పి అప్పుడు దిగొచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడుకొని చనిపోదాం అన్న ఆలోచన మీద వచ్చాడు. రోజు దేవుని వాక్యం మాట్లాడుతుందంట. అక్కడ ఒక పెద్ద బ్యానర్ మీద రాసి ఉంటే ఆ వాక్యం మాట్లాడతాను. ఆ వాక్యానుసారంగా హెబ్రోనుకు వచ్చాడు. దేవుని దాసులు మాట్లాడారు, హృదయం ఒప్పింపజేయబడింది, హృదయం మార్చబడింది, తన జీవితం పూర్తిగా మార్చబడి ఒకప్పుడు లేని సంతోషం ఆనందాన్ని పొందుకున్నాడు. ప్రభు మాట్లాడాడు, ఆ సంతోషంతో వెళ్ళిపోయాడు. అంటే ప్రభు దాసుల ద్వారా మాట్లాడాడు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొత్త నిబంధన ఇస్తే అది చదువుకుంటూ రూమ్లో దేవుడు మాట్లాడుతుంటే సంతోషం పట్టలేనంత విధానంలో జీవిస్తూ వచ్చాడు. తర్వాత మరి తన జీవితంలో ఈ విషయం తన ఇంటికి వెళ్ళి ప్రభువుని నమ్మాడన్న విషయం తెలిసినప్పుడు ఇంటి వారందరూ కూడా ఒక రూమ్లో పెట్టి అతను లాక్ చేశారంట. ఏం చేశారు, ఒక రూమ్లో పెట్టేసి అంకుల్ని లాక్ చేశారంట. లాక్ చేసి ఆ రూమ్లో పెట్టారు. ఎందుకంటే అప్పటికైనా మారతాడేమో. తర్వాత చదువుతున్నారంట వాళ్ళ చిన్నాయన కానీ వాళ్ళ బంధువులు ఎవరెవరో ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి అంటున్నారంట, అయ్యా అరే నీకు ఎందుకు ఇదంతా, మంచి ఆస్తి ఉంది, మంచి డబ్బు ఉంది, మంచి పొజిషన్ ఉండిద్ది, ఇవన్నీ విడిచిపెట్టుకుంటామంటారా అని మాట్లాడుతూ వస్తున్నారు. ఆ టైంలో అంకుల్ని అనేక రోజులు అట్లా మరి బంధించిన అనుభవం కొన్ని ఎన్ని రోజులు అన్నది పూర్తిగా గుర్తులేదు కానీ బంధించిన అనుభవం అయితే ఉంది. సో అటువంటి సందర్భంలో కూడా తిమోతి అంకుల్ ప్రభు కోసం నిలబడ్డాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇంట్లో ఎంతోమంది ఉండారు, ఎందరో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అందరితో కలిసిపోయిన క్రైస్తవ జీవితం కలిసిపోయినటువంటి జీవితం తను జీవించాల. ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా, వాళ్ళు ఎంత కష్టపెట్టినా, వాళ్ళు ఎంత బాధ పెట్టినా అన్నిటిని తట్టుకుంటూ ఓర్చుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఒక అసాధారణమైన క్రైస్తవ జీవితం పొందడం కొరకు, అసాధారణమైన క్రైస్తవ జీవితం అనేది ఏంటనేది చూపిస్తూ వచ్చాడు. మరి అందరూ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎంతగానో అంకుని బాధ పెట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు, మాటల ద్వారా కానీ ఆలోచన ద్వారా కానీ, లేదా వాళ్ళు కొద్దిగా ఈయన మారతాడని కొద్దిగా కష్టతరంగానే చేసి ఉండొచ్చు. ఎన్ని జరిగినా తన క్రైస్తవ జీవితాన్ని మార్చుకోవాలంటే తన ఇంట్లో వారు ఎన్ని ఆశలు చూపించినా, ఎన్ని కోరికలు చూపించినా వారితో పాటు కలిసి లేడు. అదే అసాధారణమైన జీవితం అంటే. ఇంకా భక్త్ సింగ్ గారి గురించి చెప్పాలంటే మరి ఆయన ఆయా ప్రాంతం నుండి చదువు ముగించుకున్న తర్వాత తిరిగి మరి ఈ యొక్క ప్రాంతానికి తిరిగి వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తండ్రికి ఉత్తరం రాసి పంపినప్పుడు నేను ప్రభుని నమ్మే అన్నప్పుడు సరే అన్న మిగతా నమ్మే ఇంట్లో ప్రార్థన చేసుకోమన్నాడంట. అలా కాదు నాన్న నేను బయట దేవుని గురించి ప్రార్థించాలన్నప్పుడు ఆ దినాల్లో మరి తండ్రి వచ్చే ఆస్తి ఏమన్నాడు, పిల్లలు భార్య అని అందరినీ విడిచిపెట్టి అవంతా దొరకకపోయినా ప్రభు ఉంటే చాలు అన్నటువంటి జీవితం. ఎందుకంటే కుటుంబీకులు ఎంతమంది ఉన్నా ప్రభు కావాలని కోరుకున్నాడు. అది అసాధారణమైన జీవితం అంటే. అందరితో కలిసిపోవాలా. ఎలా ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం. ఈరోజు నీవైనా నేనైనా మనం అందరం అలాంటి క్రైస్తవ జీవితం అవసరం. ఈరోజు అది లేదు కాబట్టే మన క్రైస్తవ జీవితాలు దయచేసి భక్త్ సింగ్ గారు లాగా, తిమోతి అంకుల్ లాగా, లేదంటే ఇంకా అంతకుముందు జీవించినటువంటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి దైవజనులు కానీ భక్త్ సింగ్ గారు తర్వాత వచ్చిన దైవజనులాగా మనం ఉండలేకపోతున్నాం, విశ్వాసంలాగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే వారి లాంటి జీవితం మనకు లేదు. మనం అందరితో కలిసిపోతాం, అందరితో ఇమిడి ఉంటాం. అంటే నేను అందరితో మాట్లాడొద్దని తప్పట్లా, అందరితో అందరి ఆచారాలు మనకు లేవు. ఒక ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితం మనకు ఉంది, ఒక సపరేట్ చేయబడిన క్రైస్తవ జీవితం మనకు ఉంది, ఒక ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తూ వస్తున్నాం. అందరితో కలిసిపోయిన క్రైస్తవ జీవితం కాదు ఇది, ఒక ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితం. ఈ అసాధారణమైన స్థితిలోకి అన్న అనే ప్రవక్తి వచ్చిందంటే
అంటే ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితంలోకి వచ్చిందంటే ఆమె ఎందరితో అందరిలో కూడా ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం జీవించింది. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితంలో మనం ఎలా ఉండాం? మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? మనం అందరితో కలిసిపోతున్నామా? మనం అందరితో కలిసిపోయినట్టు ఉంటున్నామా? లోకులతో జీవించి, లోకంలో ఆ మనుషులతో జీవించి, మనుషులతో పాటు మనుషుల యొక్క ఆచార పద్ధతి ప్రకారం వెళ్తున్నామా? ఈరోజు మనం ఎలా ఉన్నాం పరీక్షించుకోవాలి. ఇది మొదటి మాట. చూడండి, ఎంతైనా అది నీ ఇంటి వారైనా, బంధువులైనా, బిడ్డలైనా, కుమారులైనా, కుమార్తెలైనా, మనవులైనా, మనోరాలైనా, రక్త సంబంధికులైన, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైనా, వారందరూ వేరు, నువ్వు వేరు. అదే ప్రత్యేకించబడిన అసాధారణమైన క్రైస్తవ జీవితం. వారందరూ వేరు, నువ్వు వేరు. అనేకులు చెబుతారు, బ్రదర్ మరి మా పాపిట్ట, మా అన్నిట్ట, మా తమ్ముడిట్ట, మా యొక్క లేదా మా హస్బెండ్ ఎలా ఉండాడు, లేదా మా పిల్లలు ఎలా ఉండారు. బ్రదర్ మేము తప్పట్లేదు. తప్పదు. మరి అదే క్రైస్తవ జీవితం అంటే. అసాధారణమైన క్రైస్తవ జీవితం అమ్ముకుంది. నేను చెప్పదలుచుకున్న ఆలోచన ఏంటంటే, ఒక మనుషుల్లో మనం అసాధారణమైన వారికి ఎలాగైతే జీవిస్తామో ఆ జీవితము ఈరోజు ఇక్కడ లూకా సువార్త 2:36 నుండి 38 వరకు అన్నాను ప్రవక్త గురించి ఎలా లిఖించబడిందో, ఒకరోజు అసాధారణమైన క్రైస్తవ జీవితమే అందరిలో జీవించినప్పటికీ ఒక ప్రత్యేకమైన అసాధారణ క్రైస్తవ జీవితం మనం జీవించడం ద్వారా పరలోక రాజ్యంలో కూడా మన పేరు అలా జీవగ్రంథంలో లిఖించబడింది. సో మనం అట్లా జీవగ్రంథంలో మన పేరు లిఖించబడటం కొరకై అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని ఈరోజు మనం జీవించడం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి మాట. ఎంతమందిలో ఉన్నాం? ఇక రెండోదిగా చూద్దాం రండి. రెండో మాట మనం చూసినట్టయితే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము మనం చూసినట్లయితే 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలు ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందండి? లోకము. ఏముంది అక్కడ? దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అది వాస్తవమే. కానీ లోకాన్ని ప్రేమిస్తానంటే లోకం యొక్క స్థితిగతులు బాగాకపోయినా దేవుడు ప్రేమించాడు, అవునా కదా? రెండో విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకము. ఏంటది? లోకం. చూడండి, ఈ లోకం ఎలాంటిదంటే బహు భయంకరమైన లోకం, అవునా కదా? లోకమును గురించి అనేక విషయాలు గత ఆదివారం కూడా మనం ఈ లోకమును గురించి కదా మనం ధ్యానించింది. ఆ చీకటి జీవితం అంటే లోకము, ఈ లోకం ఎలాంటిది అన్నది గత ఆదివారం ఆరాధనలో టేబుల్లో కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. లోకం భయంకరమైనది. ఈ లోకం అర్థమవుతుందండి. ఈ లోకము చాలా భయంకరమైనది, చాలా కష్టతరమైనది కూడా ఈ లోకం. ఇటువంటి లోకంలో ఒక అసాధారణమైన క్రైస్తవురాలుగా జీవిస్తూ వచ్చింది. అంటే ఎంత గొప్ప జీవితమో చూడండి. ఒక ప్రవక్తి అంటే అసాధారణమైన మనుషుల్లో ఒక్కరిగా ఎంచబడింది. అసాధారణమైన క్రైస్తవ జీవితం ఎక్కడెక్కడ జీవిస్తూ వస్తుంది? ఎలా జీవిస్తుందంటే, ఒకటి తాను అంటే తన చుట్టుపక్కల ఉన్న మనుషులందరిలో కూడా అసాధారణమైన స్త్రీగా జీవిస్తూ వస్తుంది. మనుషులతో కలిసిపోట్ల ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంది. రెండు, తన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే రెండో విధానం యొక్క రాయబడుతున్నమాట లోకం. అంటే తన చుట్టుపక్కల ఎంత లోకం లేదు. లోకం ఎన్ని లేవు? లోకం అంటే ఏంటి? లోకము, శరీరాశులు, నేత్రాశులు ఇవన్నీ లోకంలోనే ఉన్నాయి కదా. ఎన్ని ఉండొచ్చు? ఎన్ని కోరికలు, ఎన్ని కోరికలుండా తాను లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంది. అసాధారణమైన వారు ఎలా ఉంటారంటే, లోకంలో లోకంతో కలిసిపోరు. లోకము దాని ఆశలు ఏమవుతున్నాయి? గతించిపోతున్నాయి. ప్రభే చెబుతూ వచ్చాడు, లోకము దాని ఆశలు గతించిపోయే లోకం ఇది. ఇటువంటి లోకములో అసాధారణమైన క్రైస్తవురాలుగా జీవిస్తూ వస్తుంది. సాధారణమైన క్రైస్తవురాలుగా, అసాధారణమైన క్రైస్తవ జీవితం. ఈరోజు మనం అందరం కూడా, ఇదేదో సిస్టర్స్ మీటింగ్ అనుకోవద్దండి, ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక అసాధారణమైన క్రైస్తవ జీవితం మనం జీవించాలి. అదే ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితం. ఈరోజు ఏమి జీవితాన్ని మనం చూసినట్టయితే, ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఎంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వచ్చిందో. చుట్టుపక్కల ఉన్న మనుషులతో కలిసిపోవట్లేదు, చుట్టుపక్కల ఉన్న లోకంతో కూడా కలిసిపోవట్లా. ఒక అసాధారణమైన జీవితం అంటే అదే. లోకం ఏం చేస్తుంది? మనుషుల్ని లాగుతూ ఉంటుంది. లోకము మానవుని జీవితంలో, లోకము క్రైస్తవ జీవితము లేదా లోకమును ఒక మాదిరికరమైన జీవితం రెండు సరైన సమానంలో ఉండవు. లోకము దేవుని ఆత్మ రెండు కలిసి ఒక విధానంలో ఉండదు. శరీరం అన్నది లోకము, ఆత్మ వేరు. సో లోకము శరీరం రెండింటికి ఎప్పటికప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండేది. కానీ ఆ యుద్ధంలో గెలవాల్సింది ఎవరు గెలవాలి? ఆత్మ గెలవాలి. ఈమె జీవితం అదే. అసాధారణమైన క్రైస్తవురాలు ఎలా ఉంటుందండి? అసాధారణమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, లోకం పైన విజయాన్ని పొందుతాడు. లోకంతో కలిసిపోడు. ఏం చేస్తాడండి? లోకం పైన విజయాన్ని పొందుతాడు. ఈ యొక్క
సహోదరి కానీ అనేక మంది సహోదరులు కానీ వారి జీవితంలో అసాధారణమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. అంటే లోకానికి అందనంత క్రైస్తవ జీవితం, లోకం వాళ్ళని పట్టుకోవాలనగా లోకానికి దొరకనంత క్రైస్తవ జీవితాన్ని ఒక రకంగా చెప్పొచ్చు. సాతానుడు కూడా వారి కొరకు ప్రయాసపడి అలసిపోయి, సాతానుడు కూడా విసిగిపోయినటువంటి క్రైస్తవ జీవితం, సాతానుడే అలసిపోయి విసిగిపోయేంత క్రైస్తవ జీవితాన్ని వారు జీవించగలుగుతూ వచ్చారు. అసాధారణమైన క్రైస్తవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. ఆ స్త్రీ 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉండే ఉపవాసం ఉంటుంది. అసాధారణమైన క్రైస్తవ జీవితం జీవిస్తుంది. లోకంతో కలిసిపోట్ల, లోకం ఎక్కడుంటే ఆమె ఉన్నతమైన శిఖరాల మీద ఉంటుంది, లోకం కంటే ఎక్కువగా ఉంటుంది. సాతానుడు ఆమెను పట్టుకోవాలంటే సాతానుడి కంటే ఎక్కువగా ఆమె యొక్క క్రైస్తవ జీవితం, ఆమె యొక్క జీవితం అంతా సిద్ధపరచబడి ఉంది. లోకానికి ఆమె దొరకడానికి కూడా అవకాశం లేదు. అంటే లోకము ఆమెను వెంటాడినా, లోకము ఆమె వైపు ఎదురు చూసినా, లోకం ఆమె దగ్గరకు వస్తున్నా, లోకం ఆమెని వెంబడేస్తున్నా, కనీసం లోకంతో సంబంధం లేని, లోకంలో ఉండగా కానీ లోకంతో సత్సంబంధాలు లేకుండా ప్రభుతోనే సహవాసం కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ వస్తుంది. నిజంగా ఎంత గొప్ప అనుభవం ఆ స్త్రీలో ఉందో అర్థం చేసుకోండి. ఎంత గొప్ప అనుభవం. అసాధారణమైన స్త్రీ. ఎలాంటి ఆమె రెండోదిగా లోకంతో కలిసిపోవాలా, లోకంలో ఉండ ప్రత్యేకంగా జీవిస్తూ వచ్చింది. అందుకే ఆమె గురించి బైబిల్లో రాయబడింది. చూడండి, అసాధారణమైన వారు ఎవరంటే, అంటే ఇప్పుడు మనం ధ్యానించే దాంట్లో అనేక కోణాలు కూడా ఉంటాయి, ఒక కోణంలో ధ్యానిస్తున్నాం. ఇంకా చాలా ఉండే అర్థాలు. అసాధారణమైన స్త్రీలో ఒకరి చుట్టుపక్కల ఒకరు అంటే ఒకరే కాదు, ఒకరు చుట్టుపక్కల ఉన్న వారు అందరిలో కూడా, వారిలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు కలిసిపోకుండా, కుటుంబీకులైన బంధువులైన రక్త సంబంధికుల వారిలో కలిసిపోకుండా వారిలో ఉండగానే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారు. అసాధారణమైన. రెండు అసాధారణమైన వారంటే చుట్టూ లోకం, మన చుట్టూ ఎంతో లోకం ఉంది, ఈ లోకంలో కలిసిపోకుండా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారు. అసాధారణమైన వారంటే, ప్రత్యేకించబడిన వారంటే అదే. ఒక ప్రత్యేకమైన లోకంతో కలిసిపోరు, ఎందుకంటే అది నశించిపోయే లోకం. ఆ లోకం ఎలాంటిదంటే, లోకం దాని ఆశలు గతించిపోతున్నాయి. నశించిపోయేది గతించిపోయే లోకంలో అసలు గతించిపోవటం అంటే దాని చరిత్ర అయిపోతుందని అర్థం. చరిత్ర అయిపోయే లోకంలో కలిసిపోతున్నారు నేటి దినాల్లో విశ్వాసులు. ఈ లోకం చరిత్ర దేవుడు ముగించబోతున్నాడు. ఏ దేవుడైతే ఈ లోకం యొక్క చరిత్ర ముగిస్తున్నాడో ఆ లోకంలో మనుషులు ఏమైపోతున్నారు? ఇమిడిపోతున్నారు, కలిసిపోయి ఉన్నారు. ఎలా కలిసిపోతున్నారు తెలుసా? పాలు తేనెల్లాగా, క్షమించండి, పాలు నీళ్ళలాగా. ఎవరు క్రైస్తవులు, ఎవరు విశ్వాసులు, ఎవరు రక్షించబడ్డారో, ఎవరు రక్షించబడలేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం ఈరోజు. రక్షించబడిన వారు ఎట్లున్నారో, వాళ్ళు లోకంలో ఉన్నారో ప్రభువులు ఉన్నారో కూడా తెలుసుకోలేని క్రైస్తవ జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నారు. ఎందుకంటే లోకంలో మిక్స్ అయిపోయారు. పాలు నీళ్ళు ఎలా కలిసిపోతున్నాయో ఈరోజు క్రైస్తవుడు అలా కలిసిపోతున్నాడు. అసాధారణమైన క్రైస్తవుడు కలవడాల లోకంలో జీవించిన ఒక ప్రత్యేకమైన జీవితం లోకానికి చూపిస్తాడు. అదే భక్సింగారు లాగా. భక్సింగారు ఈ లోకంలో జీవించాడు, కానీ ఎలా ఉన్నాడు? లోకానికి ఒక మాదిరికరంగా ఒక అద్భుతమైన క్రైస్తవ జీవితాన్ని తను జీవిస్తూ వచ్చాడు. ఒక మాదిరికరమైన జీవితం. ఎందరో ఆ జీవితాన్ని చూసి, ఇంకా చెప్పాలంటే బైబిల్ చదివి మారినోళ్ళు కొందరు ఉన్నారు. తన ప్రవర్తన బట్టి, తన జీవితాన్ని బట్టి ప్రభువు నమ్మిన వారు ఇంకెంతో ఉంటూ వచ్చారు. అసాధారణమైన క్రైస్తవ జీవితం. ఎంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని దైవజనుడు జీవించాడు. అది ఈరోజు మనకుందా? లేకపోతే నీవైనా నేనైనా అట్టి క్రైస్తవ జీవితం, అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. లోకంలో ఉండా లోకానికి మనం దొరకకూడదు. లోకంలో ఉండా లోకానికి మనం చిక్కిన అనుభవం ఉండకూడదు. లోకం నుండి ఒక ప్రత్యేకమైన జీవితం మనం కొనసాగాలి. ఇది ఎన్నో మాట. రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. మూడోదిగా చూస్తున్నట్టయితే తన జీవితము ఎంత ప్రత్యేకమైన విధానంలో ఉందో. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే, అంటే ఆమె జీవితంలో జరుగుతున్నటువంటి విధానం. రండి, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం. మన పాపమును మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆమె క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే, మూడో మాట బైబిల్ చెబుతున్న మాట, ఆమె క్రైస్తవ జీవితం పాపములో నుండి ఒక ప్రత్యేకించబడిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంది. పాపం నుండి నిజంగా విమోచించబడి ఒక గొప్ప క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుంది. ఏ పాపం నుండి అయితే తను విడిచిపెట్టిందో మరలా ఆ పాపం వైపు తను చూడట్ల. అర్థమవుతుందండి? అసాధారణమైన వారు ఎలా ఉంటారంటే క్రైస్తవులు, దేన్నైతే విడిచిపెట్టారో దాని వైపు మరలా మల్లుకోరు. దేన్ని విడిచిపెట్టారో
దానివైపు మళ్ళా వెళ్ళటానికి ఇష్టపడరు. పౌలు కూడా అంటాడు, వెనుకున్న వాటిని మరిచి, గతించింది గతించిపోయింది. ఒకప్పుడు నేను హానికరుణ్ణి, హింసకుడిని, దోషకుడిని, నేను ఇటువంటి వారిని, ఇప్పుడైతే తన కృపదారిని కనికరించబడ్డాను కాబట్టి నేను ధన్యుడయ్యాను. అంటే పౌలు యొక్క జీవితం ధన్యుడయ్యాను ఎందుకు చెబుతున్నాడంటే తన జీవితం అలా ధన్యకరమైన జీవితం ఉంది. అసాధారణమైన వారు వెనకున్న వాటిని మరుస్తారు, వెనకున్న వాటిని గుర్తు తెచ్చుకోరు, వెనకున్న వాటిలో గుర్తు చేసుకుని వాటిలో మళ్ళీ కలిసిపోరు. అర్థమవుతుందండి? ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేన్నైతే విడిచిపెట్టామో దాంట్లోనే మరలా జీవించేవారు ఉంటారు. అర్థమవుతుందా? ఏది విడిచిపెట్టామో, మనం ఏం విడిచిపెట్టాం? కోపం విడిచిపెట్టాం, దాంట్లోనే జీవిస్తాం. అసూయ విడిచిపెట్టాం, దాంట్లోనే జీవిస్తాం. ఇంకా ద్వేషాలు విడిచిపెట్టాం, దాంట్లోనే జీవిస్తాం. ఇంకా బూతులు విడిచిపెట్టాం, దాంట్లోనే జీవిస్తాం. తిట్లాట్లు విడిచిపెట్టాం, దాంట్లోనే జీవిస్తాం. త్రాగుడు విడిచిపెట్టారు, దాంట్లోనే జీవిస్తారు. సిగరెట్లు, బీడీలు తాగేవాళ్ళు ఉంటారు, ఇంకా దాంట్లోనే జీవిస్తున్నాం. అంటే అర్థమేంటి? ఇంకా ప్రత్యేకమైన జీవితం ఎక్కడుంది? అసాధారణమైన క్రైస్తవ జీవితం ఎక్కడుంది? ఏ పాపం అయితే విడిచిపెట్టి ప్రభులోకి వచ్చామో అదే దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. దేన్ని విడిచిపెట్టామో దాన్ని కొనసాగిస్తున్నాం. అది క్రైస్తవ జీవితంలో సుఖమైనది, సంతోషకరమైన జీవితం కాదు. ఇది అసాధారణమైన స్త్రీలు, అసాధారణమైన సహోదరులు, సంఘము అసాధారణమైన స్థితిలో ఉండాలంటే మూడవదిగా ఏది విడిచిపెట్టామో దాని వైపు మరలా వెళ్ళి కలుసుకోకూడదు. విడిచిపెట్టిందంటే విడిచిపెట్టిన దాంట్లో ప్రత్యేకమైన జీవితం ఉండాలి. ఏది విడిచిపెట్టామో దాని నుండి ఒక ప్రత్యేకమైన జీవితం మనం కొనసాగాలి. అందరూ చెప్పాలి, బ్రదర్ ఒకప్పుడు ఈ సహోదరుడు ఎలాంటి వాడు, జీవితం మార్చబడి ఇప్పుడు మనం ఉండం. ఒక స్త్రీ ఉంది, ఊరిలోనే పాపాత్మురాలైన స్త్రీ. మనం చదువుకుంటూ వచ్చాం ప్రభుని గురించి గత వారాల్లో కూడా. ఊరిలోనే పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. ఆమె జీవితంలో ఏమని రాయబడుతూ వచ్చింది? ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది. సరే, ఆమె యొక్క పాస్ట్ అదంతా కూడా అంటే పూర్వం. తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్లు గార్చి తన తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలను తుడిచి ఆ యొక్క ప్రభు మీద అత్ర పోసినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ఆమె జీవితం మార్చబడింది. ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉంది? అందరిలో కలిసిపోయినట్టుందా? ప్రభు ఆమె ఈమె అందరితో పాటు ఉండే ఒక పాపాత్మురాలే అన్నాడా? కదా అన్నాడా? ప్రభు కదా అనలేదు కదా, అన్నాడా? లేదు. ఎందుకని? ఈమెను గురించి శుభవార్త సర్వలోకం ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఏమి చేసిన కార్యం కూడా ప్రకటించబడుతుందంట. అసాధారణమైన స్త్రీ, అసాధారణమైన సహోదరి అయిన ఎంత గొప్ప క్రైస్తవ జీవితాన్ని ప్రవహిస్తున్నాడో చూడండి. ఆమె ఒకప్పుడు ఊరిలోనే పాపాత్మురాలు. ఆ పాపాన్ని విడిచిపెట్టుకోవడం ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు గార్చి తన తల వెంట్రుకలతో తుడిచింది. ప్రభు మీద అత్రపోసిన అనుభవం ఉంది. ప్రభుని గణపరిచింది, ఆరాధించింది. తర్వాత తన జీవితం ఎలా ఉంది? ప్రభుని ఆరాధించిన క్రైస్తవురాల యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అసాధారణమైన క్రైస్తవురాలుగా, అసాధారణమైన క్రైస్తవులుగా జీవిస్తూ వస్తున్నారు. ఈరోజు చాలా మంది తమ జీవితాలు ఏవైతే విడిచిపెట్టామో, ఏది వద్దనుకున్నామో, ఏది కాదనుకుంటూ వచ్చామో దాన్నే కొనసాగుతూ వస్తున్నాం. ఈరోజు అది మందిరాల్లో, సంఘంలో కూడా ప్రవేశించింది. ఈరోజు మందిరంలో, సంఘంలో కూడా ప్రవేశించింది. మనకు ఎందుకు కోపం వస్తుంది? దాన్ని విడిచిపెట్టాం లేదా? రావట్లేదా? చెప్పండి. శారదక్క జోల పాటినట్టుందా? అవునా కదా? కోపం వస్తుంది. ఎందుకని? అసాధారణమైన క్రైస్తవ జీవితం లేదు. ఎవరైనా అన్నని అడిగినా, సహోదరుని అడిగినా, సహోదరిని అడిగినా ఒకటే. మనలో లేదని చెప్పగలుగుతామా? కోపం లేదని చెప్పగలుగుతామా? ద్వేషం లేదని చెప్పగలుగుతామా? అసూయ లేదని చెప్పగలుగుతామా? ఇవన్నీ పెట్టుకున్నప్పుడు అసాధారణమైన క్రైస్తవ జీవితం ఎక్కడి నుండి వస్తుంది? రాదు. ఇది విడిచిపెట్టాక క్రీస్తులోకి వచ్చింది. ప్రభుని నమ్మినప్పుడు ఎలా ఉండేది? ఎవడన్నా ఉమ్మేసినా కానీ తుడుచుకుపోతావు, ప్రభా క్షమించలే ప్రభా తెలియజేసాడని. ఇప్పుడు ఉమ్మేస్తే కర్ర ఎక్కడ ఉందో చూసుకుంటావు కొడతానికి. అంటే ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు మొదట్లో ఉన్న క్రైస్తవ జీవితం ఇప్పుడు లేదు. ఒకప్పుడు మొదట్లో అసాధారణమైన క్రైస్తవుడిగా ఎదగడానికి దేవునికి ఒక పునాది వేశాడు. కానీ ఆ పునాది ఇప్పుడు తప్పిపోయింది. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ తప్పిపోయిన క్రైస్తవ జీవితం మనం సమకూర్చుకోవాలి. ఏదైతే మొదటి పునాదిని మనం దారి తప్పి ఉన్నామో దాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు నీకు కోపం వస్తున్నా, ద్వేషం వస్తున్నా, అసూయ వస్తున్నా, ఎదుటి వ్యక్తి మీద నీకు కోపం ఉండా, ద్వేషం ఉండా, కలహం ఉండా, కొట్లాట్లు ఉండా, అసమాధానం ఉండా, వీటన్నిటికి కారణం ఏంటంటే ఏది విడిచిపెట్టేది మరలా నీలోకి వచ్చింది. అప్పుడు నువ్వు అసాధారణమైన క్రైస్తవుడు కాదు, అసాధారణమైన క్రైస్తవురాలు కాదు. ఎందుకు? ఏ లోకంనైతే నువ్వు విడిచిపెట్టావు అది నీలోకి వచ్చింది. ఏ పాపంనైతే విడిచిపెట్టావు అది నీలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు అసాధారణమైన స్థితిలో లేవు, సాధారణమైన మనిషిగా ఉండవు. సాదా సీదా మనిషిగా ఉండవచ్చు, అసాధారణమైన వారిగా ఉండాలన్నదే ప్రభు యొక్క కోరిక. ఉన్నమాట అండి ఇది. ఇప్పుడు చెప్పండి 3 విషయాలు. అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారు చెప్పండి? ఎలా ఉంటారు? 1, అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారు? మర్చిపోయారా? ఎంతమంది ప్రజలుండా, చుట్టుపక్కల బంధువులు కానీ కుటుంబీకులు ఎంతమంది ఉండే వారందరిలో ప్రత్యేకంగా ఉంటారు. 2, అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారు?
లోకంలో కలిసిపోరు. లోకం ఎంత వెంటాడినా లోకంలో కలిసిపోరు. లోకంలో జీవించిన లోకంలో అంటే ఇది ఒక లోకం అనుకోండి, దీంట్లో జీవిస్తున్నాం, కానీ ఈ లోకంలో కలిసిపోం, మనం మిక్స్ అయిపోం. ఒక ప్రత్యేకమైన క్రైస్తవ జీవితం ఉండేది. లోకంలో నడుస్తున్నప్పుడు కూడా లోకంలో కలిసిపోం. అసాధారణమైన వారు. 3 అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, పాపం నుండి విడిపించబడిన వారు మరలా దాని వైపు తిరిగి చూడరు. దేని నుండి విడిపించబడ్డామో దాని వైపు మరలా చూడరు. ఒకసారి దాని నుండి విమోచించబడిన తర్వాత మరలా తిరిగి దాని వైపు వెళ్ళరు. ఈరోజు మనం వెనక్కి వెళ్తున్నామంటే ఆ కోపాల, ఆద్వేషాల, అసూయలు ఒకప్పుడు ప్రభువు నమ్మకముని బేగొండి, ఇప్పుడు అవి మందిరంలో, సంఘంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వారిలో కూడా ఉంటున్నాయి. మందిరం ఉంటే కూడా, సంఘం ఉంటే కూడా ఒక గొప్ప ప్రాధాన్యత మాకు ఉందనుకునే మనుషుల్లో కూడా ఉండిపోతున్నాయి. కారణం ఏంటి? అసాధారణమైన జీవితం కాదు అది. సాధారణమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు. అసాధారణమైన క్రైస్తవ జీవితంలో ఎంతో మలుపులు ఉన్నాయి. అసాధారణమైన క్రైస్తవ జీవితం. 3వదిగా, దేన్ని విడిచిపెట్టామో దాన్ని కలిగి జీవించరు. దాన్ని విడిచిపెట్టినట్టు ఉంచి ముందున్న వాటి కొరకు వెళ్తారు, వెనుకున్న విడిచిపెట్టిన వాటిని మర్చిపోతారు. అసాధారణమైన. ఇప్పుడు మనకు కోపం వస్తుంది అనుకోండి, మనం మర్చిపోలేదని అర్థం. ఒకప్పుడు ఉన్న కోపం ఇప్పుడు కూడా ఉందంటే అర్థం ఏంటి? ఆ కోపాన్ని మనం మర్చిపోతే అది మనలోకి వచ్చిద్దా? ఇప్పుడు నేను ఒక విషయం ఉందనుకోండి, ఈరోజు ఏదైనా మీరు నన్ను ఇంటికి పిలిచారనుకోండి, లేదా నేనే ఇంటికాడ ఏదైనా కూర సిస్టర్ చేసింది అనుకోండి, మంచి కూర తింటున్నాను అనుకో, సాయంత్రానికి వచ్చిన తర్వాత అమ్మ ఏం కూర అని అడుగుతా, పొద్దున ఉండిందేనయ్యా అంటే ఏందో గుర్తురానప్పుడు ఏంటి? అది మర్చిపోయావని అర్థం. అవునా కదా? గుర్తులేదు ఏం వండేవని, అప్పుడు ఏమైనట్టు? మర్చిపోయావని అర్థం. సో అది మర్చిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతామా? లేదు. ఎందుకు గుర్తు తెచ్చుకోలేము? ఒకటి మర్చిపోయాం కాబట్టి గుర్తు రావాలన్న కష్టం, టైం పట్టింది. చూడండి, ఒక వ్యక్తి దేన్నైతే మర్చిపోతాడో అది మరలా కొనసాగుతుందంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి జీవితంలో విడిచిపెట్టిందని మరలా గుర్తు తెచ్చుకున్నాడు. అంటే అసాధారణమైన క్రైస్తవ జీవితం లేదుక, సాదాసీదా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాడు. సాధారణమైన క్రైస్తవ జీవితం. కోపము మరలా వస్తుందంటే మర్చిపోయిందని గుర్తు తెచ్చుకుంటున్నావు అంటే ఇంకా నువ్వు పూర్తిగా ఇంకా ప్రభువుల ఆత్మీయంగా ఎదుగుతున్నాను లేదు. ఆ బీడీలు తాగుతాం, ఆ సిగరెట్లు కాలుస్తాం కానీ, ఆ మందు తాగుతాం కానీ, ఇంకా ఆ చెడ్డ అలవాట్లు కానీ, చెడు సావాసాలు కానీ ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇంకా నువ్వు దాన్ని విడిచిపెట్టలేదని అర్థం. అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే దేన్ని విడిచిపెట్టారో వాటిని మర్చిపోతారు, ముందున్న వాటి కొరకు ముందరగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఈరోజు మనం మర్చిపోయిన వాటిని మరలా గుర్తుపెట్టుకున్నామా? లేదా మర్చిపోయినవి ఏమన్నా మరలా గుర్తు వస్తున్నాయా? వాటిని విడిచిపెట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా వాటిని విడిచిపెడదాం. మన ప్రార్థన ద్వారా వెనకున్న వాటిని మర్చిపోదాం. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. నాకు సమయం అయిపోతుంది కాబట్టి మళ్ళీ తర్వాత వేరే ప్రోగ్రాం కూడా ఉంది. రండి, 4వ మాటను మనం చూసినట్లయితే, మొదటిగా ప్రజలందరిలో కూడా కలవరు. 2 లోకంతో కలవరు. 3 విడిచిపెట్టిన పాపాన్ని మరలా గుర్తు చేసుకోరు. 4వదిగా చూసినట్లయితే వారి జీవితం ఎలా ఉంటుందో చూడండి. 4వ మాట దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే వారి యొక్క జీవితము ఎలా ఉండబోతుంది అని అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 27వ వచనం. అగ్రప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రప్ప, ఇంత సులువుగా నన్నును క్రైస్తవునిగా చేజూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక నిన్ను. సో ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, ఒక సాక్షార్థమైన క్రైస్తవ జీవితం. ఏముందండి? సాక్షార్థమైన జీవితం. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నాడు పౌలు. ఏం కలిగి ఉన్నాడు? సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని. ఈరోజు అసాధారణమైన జీవితాన్ని జీవించే క్రైస్తవులు ఎలా ఉంటారంటే, బైబిల్లో రాయబడినమాట, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? ఒక మంచి సాక్ష్యం, ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈరోజు మన ఇంట్లోనే మనకు సాక్ష్యం లేకపోతే మనం అసాధారణమైన వారు ఎలా అవుతాం? కొందరు జీవితాలు చూడండి, సొంత గృహంలోనే మనకు సాక్ష్యాలు ఉండవు. అంటే నేను ఎవరిని తప్పుపట్టి అంటలేదు, సహజంగా జీవితం మన ఇంట్లోనే మన సాక్ష్యం ఉండదు. అంటే ఏంటి?
ఏం చెబుతారయ్యా, నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు కానీ ఇట్లా అంటారు అట్లా అంటారు అంటారు. అంటే మన ఇంట్లో వాళ్ళే మన మీద సాక్ష్యం ఇస్తారు. అంటే ఒక మంచి సాక్ష్యం అనేది మనం పొందాలి. అసాధారణమైన క్రైస్తవులు సాక్షార్థమైన జీవితం కలిగి ఉంటారు. ఎలా ఉంటారండి? ఒక సాక్షార్థమైన జీవితం. పౌలు చూడండి, అనేక పర్యాయంలో అగ్రపరాజేయుడు కూడా ఏం చేస్తున్నాడు? సాక్ష్యాన్ని పంచుకుంటూ వస్తున్నాడు. రాజా, నేను ఎలాంటి వాడిని, ఒకప్పుడు నేను ఇలాంటి స్థితిలో ఉంటూ వచ్చాను, ఒకప్పుడు నేను ఇలా జీవిస్తూ వచ్చాను, నా సంగతులు ఇవి అని మాట్లాడుతున్నాడు. అంటే తన క్రైస్తవ జీవితాన్ని తను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఆ క్రైస్తవ జీవితాన్ని చూసి అగ్రపరాజు ఏమన్నాడు? తన సాక్ష్యాన్ని నమ్మాడు కాబట్టే ఏమన్నాడు? పౌలా, నన్ను కూడా సులువుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నావే అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తన సాక్ష్యం సాక్ష్యార్థమైనది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని సంఘంలో, మందిరంలో చేర్చబడిన, దేవుని సంఘంలో చేర్చబడిన మనం, మందిరంలోకి వస్తున్న మన జీవితాల్లో ఒక సాక్షార్థమైన క్రైస్తవ జీవితం అవసరం. అసాధారణమైన జీవితాల్లో సాక్షార్థమైన క్రైస్తవ జీవితం ఉంటుంది. ఏముంటుందండి? సాక్షార్థమైన క్రైస్తవ జీవితం. ఈరోజు మనకు అది లేదు. ఒక సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని ఈరోజు మనం జీవించలేకపోతున్నాం. అసలు ఈ లోకంలోనే ఒక సాక్షార్థంగా మనం ఉండలేకపోతున్నాం. మనం చూస్తే అందరూ ఏమనాలి? వీళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని బిడ్డలు అనాలి. కానీ ఈరోజు ఎలా ఉంది? వాళ్ళదేముందలే, వాళ్ళు కూడా అంతేలే అంటున్నారు. అంటే అర్థం ఏంటి? ఒక సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఒక సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం పోగొట్టుకుంటూ వచ్చాం. ఈరోజు ఏదైతే సాక్షార్థమైన సాక్ష్యం పలకాల్సిన మన జీవితమే సాక్ష్యాన్ని మన గురించి పలకాలి. ఏదైతే మన గురించి పలకాల్సిన మన సాక్ష్యం ఉందో దాన్ని మనం పాడు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఒక సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలా? సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని. అది ఈరోజు ప్రజల్లో లేదు. ప్రజలంటే లోకంలో ఉన్నవారు కాదండి, సంఘంలో ఉన్నవారిలో లేదు సాక్షార్థమైన క్రైస్తవ జీవితం. ఈరోజు అట్టి సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం పొందుకోవడం కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది ఎన్నో మాట? 4. మొదటిగా సాక్షార్థమైన క్రైస్తవ జీవితం అంటే ప్రత్యేకించబడిన వారు ఎలా ఉంటారు? ప్రత్యేకమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవారు. అసాధారణమైన వారు ఎలా ఉంటారు? 1, ప్రజల్లో గలవరు, అంటే మనుషుల్లో గలవరు, తన చుట్టుపక్కల ఎంతమంది ఉండవు ప్రత్యేకంగా జీవిస్తారు. 2, లోకంలో కలిసిపోరు, లోకం ఎంత వెంటైనా లోకంలో ప్రత్యేకంగా ఉంటారు, లోకంలో మిక్స్ అయిపోయిన జనంలాగా ఉంటారు. 3, అసాధారణమైన క్రైస్తవుడు ఎలా ఉంటారు? 3వదిగా చూసినట్టయితే పాపంలో ఉండరు. ఏ పాపం అయితే విడుదల పొందారో, దేని నుంచి అయితే అవి వద్దనుకుని విడుదల పొందారో వాటిలో మళ్ళీ జీవించరు. 4, అసాధారణమైన వారు ఎలా ఉంటారు? ఇప్పుడు చెప్పబడిన మాట 4వదిగా ఏంటి? ఒక సాక్షార్థమైన జీవితం కలిగి ఉంటారు. సాక్ష్యాన్ని పోగొట్టుకోరు, సాక్ష్యాన్ని పోగొట్టుకుని ఉండరు, ఒక సాక్షార్థమైన జీవితం కలిగి ఉంటారు. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను మనం చూసినట్టయితే అసాధారణమైన వారు ఎలా ఉంటారు? 5వ మాట అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళలోని ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికను. ఈ మాటలు పలికి నిద్రించను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇక్కడ చూడండి, స్టెఫెను యొక్క జీవితం ఉంది. తన జీవితాన్ని బట్టి ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? దేవునికి మహిమ వస్తుంది. ఏమొస్తుంది? దేవునికి మహిమ. అసాధారణమైన వారు ఎలా ఉంటారంటే దేవుని నామానికి మహిమ తెచ్చేవారు ఉంటారు. ఎలా ఉంటారు? దేవుని నామానికి మహిమ తెస్తారు, పోగొట్టేవారు బైబిల్లో కొందరు ఉంటారు. మొదటి సమయాల గ్రంథం మనం చూసినట్టయితే 2వ అధ్యాయం, అక్కడ 2వ అధ్యాయం కాడి నుంచి, మొదటి అధ్యాయం కాదు 2వ అధ్యాయం కాడి నుంచి చూసినట్టయితే ఏలి యొక్క కుమారులు ఉన్నారు. ఏలి యొక్క కుమారులు ఎలాంటి వారు? ఏలియా కాదు, ఏలి యొక్క కుమారులు ఎలాంటి వారు? బహు దుర్మార్గులు అయ్యి ఉండి యెహోవాని ఎరగని వారై ఉన్నారట వారి జీవితాలు. అంటే దేవుణ్ణే తెలుసుకోలేని స్థితిలో దేవుని సేవలో ఉంటారు. మళ్ళీ అంటే ఎంత దుర్మార్గమైన జీవితమో చూడండి. వాళ్ళు అనేక పాపాలు చేస్తూ వచ్చారు. ఆ పాపాలు చెప్పుకుంటూ పోవాలంటే చాలా దరిద్రంగా ఉండేది. వాళ్ళు ఎంత పాపం చేస్తూ వచ్చారో చూడండి. అందుకనే వారి జీవితాలను బట్టి దేవుని మహిమ వెడిలిపోయింది. మనం చూసినట్టయితే మొదటి సమయాల గ్రంథంలో మనం చూసినట్టయితే ఏలి యొక్క కోడలు ప్రసవించినప్పుడు ఆ బిడ్డకు పేరు పెట్టింది ఈకాబోద్ అని పెట్టింది. ఈకాబోద్ అంటే అర్థం ఏంటి? దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజల నుంచి వెడిలిపోయిందంటే వెళ్ళిపోయిందని అర్థం, లేదని అర్థం. చూడండి, దేవుని మహిమార్థమై ఉండాల్సినటువంటి బిడ్డలు ఎవరి వీళ్ళు? ఏలి యొక్క కుమారులు ఎక్కడ ఉన్నారు? దేవుని సంఘంలో, దేవుని ప్రజల్లో, దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఏంటో తెలియని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. అర్థం చేసుకోండి, ఈరోజు చాలా మంది దేవునికి మహిమార్థమై, దేవుని సన్నిధిలో మహిమార్థమై జీవించలేని క్రైస్తవులు ఎలా ఉంటారంటే, అసాధారణమైన క్రైస్తవులేమో దేవునికి మహిమకరంగా జీవిస్తారు. అసాధారణమైన క్రైస్తవ జీవితం లేక సాధారణమైన క్రైస్తవ జీవితం కలిగిన వారు ఎలా ఉంటారు తెలుసా?
దేవుని మహిమను పోగొట్టే వారికి ఉంటారు. ఎలా ఉంటారు? దేవుని మహిమను పోగొడతారు. దేవుని మహిమను తీసుకురావడానికి ఇష్టపడరు. దేవుని మహిమని పోగొట్టడానికి ఇష్టపడతారు. ఏలి యొక్క కుమారులు చేస్తుంది అదే. పోనీ అప్పటి వరకు వాళ్ళ తండ్రి ఎలాంటి వాడు, ఆ తండ్రి ఏ దేవుని నమ్మాడు, ఏ దేవునికి ప్రవక్తగా ఉన్నాడు, ఏ దేవునికి యాజకుడిగా ఉన్నాడు, అది తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకుండా ఏలి యొక్క బిడ్డలు ఏం చేస్తూ వచ్చారు? తప్పు చేయాల్సిన తప్పులు చేస్తున్నారు. మందసం దేవుని చిత్తం లేకుండా తీసుకెళ్లారు, యుద్ధంలో పెట్టారు. అది ఐగుప్తుల చేతికి వెళ్ళిపోతూ వచ్చింది. దేవుని మహిమ పోతూ వచ్చింది. దేవుని మహిమను పోగొట్టిన వారిలో ఉంటూ వచ్చారు. ఈరోజు దేవుని బిడ్డలు పడుతున్న వారు ఏలి యొక్క కుమారులాగా దేవుని మందిరంలో ఉంటూ, దేవుని సన్నిధిలో జీవిస్తూ, దేవుని బిడ్డలుగా ఉంటూ, ఇంకా ప్రాధాన్యత కలిగిన వారు ఉంటూ, ప్రాముఖ్యత కలిగిన వారు ఉంటూ, దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటూ కూడా దేవుని మహిమను పోగొడుతున్న వారు ఎంతో మంది ఉంటారు ఈరోజు. ఏలి ఎవరు? ఒక యాజకత్వం కలిగిన వాడు, లేదంటే ఒక ప్రవక్త అనుకోండి, అక్కడ ఉన్నాడు దేవుని సన్నిధిలో. అటువంటి వ్యక్తి కుమారులు ఎలా ఉండాలా? ఒక క్రైస్తవుడు తన బిడ్డలు ఎలా ఉండాలా? ఒక విశ్వాసి తన కుటుంబం ఎలా ఉండాలా? ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు చూడగా ఏలి యొక్క కుమారుల్లాగా ఎంతో మంది క్రైస్తవులు మారిపోతున్నారు. ఎవరు వీళ్ళు? రక్షించబడిన వారే, మారుమనసు పొందిన వారే, బాప్తిసం తీసుకున్న వారే. వీరి జీవిత చరిత్ర చూడండి ఎలా ఉందో. నిజంగా దేవుణ్ణి ఎరిగారు కానీ ఎరగని అనుభవం ఉంది. పాపాలు క్షమిస్తాడనే ఎరిగారు. ఆయన గుణ లక్షణాలు ఏంది, ఆయన మనస్తత్వం ఏంది, ఆయన ఆలోచన ఏంటో ఎరగని క్రైస్తవ జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నారు. కాబట్టి మనల్ని బట్టి దేవునికి మహిమ రావట్లా. అలా జీవిస్తున్నాం కాబట్టి మనల్ని బట్టి దేవునికి మహిమ రావట్లా. ప్రియులారా, అర్థం చేసుకోండి. అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే దేవునికి మహిమ తెచ్చేవారు ఉంటారు. వారి జీవితాన్ని బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి మాటను బట్టి, వారి ఆలోచన బట్టి సర్వోన్నతుడైన దేవునికి మహిమ వచ్చేది. ఇదన్నమాట 5. ముగిద్దామా? మరొక మాట చూద్దామండి. మరొక మాట చూసినట్టే అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారు తెలుసా? ఒకటి, ఎలా ఉంటారు చెప్పండి? ఇప్పుడు ముగించలా వద్దన్నది నాకు అర్థమైపోయింది. అసాధారణమైన క్రైస్తవులు మొదటికి ఎలా ఉంటారు? మనుషుల్లో కలిసిపోరు, ఒక ప్రత్యేకంగా ఉంటారు. 2, అసాధారణమైన వారు ఎలా ఉంటారు? లోకంలో కలిసిపోరు, లోకంలో ఉంటూ కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారు. నివసిస్తున్నారు కాబట్టి లోకంలో నివసిస్తున్నారు కానీ ప్రత్యేకంగా ఉంటారు. 3, అసాధారణమైన వారు ఎలా ఉంటారు? ఏది విడిచిపెట్టారో వాటిని గుర్తుపెట్టుకో, పాపంలో జీవించరు, దాన్ని విడిచిపెట్టారు కాబట్టి దానిలో జీవించరు. 4, అసాధారణమైన వారు ఎలా ఉంటారు? అసాధారణమైన వారు సాక్షార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. 5, అసాధారణమైన వారు ఎలా ఉంటారు? దేవునికి మహిమ తెచ్చే వాళ్ళుగా ఉంటారు. 6, అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే 6వ మాట చూద్దామండి, నేను ముగిచ్చేస్తాను త్వరగానే. 6వ మాట చూసినట్టే అపోస్తలుడైన పౌలు. 5వదిగా స్టెఫెన్ లాగా దేవుని మహిమ తెచ్చేవారు ఉంటారు. 6వదిగా చూసినట్టు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అసాధారణమైన వారు ఎలా ఉంటారు? కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదాము. ఎలానగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించే చేత మరి నిశ్చయముగా రక్షించబడదు. అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఎన్నో మాట ఇది, 6వదిగా దేవునితో సమాధానం కలిగి ఉంటారు. ఎలా ఉంటారండి? దేవునితో సమాధానం కలిగి ఉంటారు. అసాధారణమైన క్రైస్తవులు అంటే ఎవరికి అందని క్రైస్తవులు, ఎవరు కూడా పుట్టుకోవడానికి కూడా దొరకనటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసు ఈ లోకంలో. అంటే ఈ లోకానికే దొరకనటువంటి వారు, లోకంలో నివసిస్తున్నా లోకానికి దొరకరు. అంటే లోకంలో నివసిస్తున్నా ఉండాలి కాబట్టి గృహం ఉంది, కానీ లోకం ఎలాంటిది? లోకంలో నివసిస్తున్న ఈ లోకం ఎలాంటిది అంటే శరీరాశి నేత్రాశలు ఉంటాయి, వాటికి దొరకరు. ఉంటాయితే స్థలం ఇంట్లో ఉంటాను కానీ వాటికి దొరకరు, శరీరాశి నేత్రాశలు లేకుండా. అటువంటి వారు ఎలాంటి వారంటే దేవునితో సమాధానం. అసాధారణమైన క్రైస్తవులు దేవునితో సమాధానం పొందుతారు. ప్రభు ద్వారా ఏదైతే మనకు దేవునితో సమాధానం ఇవ్వబడుతూ వచ్చిందో ఆ సమాధానాన్ని కాపాడుకుంటారు, దాన్ని కలిగి నివసిస్తారు. అసాధారణమైన క్రైస్తవులు అంటే అలా ఉంటారు. ఈరోజు చాలా మంది అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోతున్నారు. ఒక అసాధారణమైన క్రైస్తవ జీవితం ఈరోజు మనుషుల్లో లేదు. సాధారణమైన క్రైస్తవ జీవితం ఎంతమందికి ఈరోజు ఉపవాస ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో దేవునితో సమాధానం ఉందో చెప్పండి. ఈరోజు ప్రార్థన చేయడానికి వచ్చాం కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదా, సంఘం కొరకు చేయని, మన కొరకు చేయని, కుటుంబాల కొరకు చేయని మనం ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉండడం మనకి ఎంతవరకు దేవునితో సమాధానం ఉంది? ఎంతవరకు దేవునితో సమాధానం కలిగి మనం జీవిస్తున్నాం? ఎంతవరకు దేవునితో సమాధానంగా జీవిస్తూ వస్తున్నాం? కారణం ఏంటి తెలుసా? అసాధారణమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తుందా? అసలు ఏది సమాధానం? ఏది దేవునితో సమాధానం ఉంటే రండి మనం వివాదమును తీర్చుకుందామని ప్రభు ఎందుకంటాడు? అనలేదా యెషయా గ్రంథంలో? రండి మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపం ఎర్రన వలె వండినను కెంపు వలె
తెల్లగా చేయబడిన ఇవన్నీ ఎందుకు చెబుతూ వస్తున్నాడు? ఏమోలే తెల్లగా ఎందుకు చేయబడుతూ వచ్చినాయి? కారణం ఏంటి అంటే మనకి దేవునికి వివాదం అన్నది ఉంది. అర్థమవుతుందండి? ఈరోజు దేవుని బిడ్డలో అయిన మనకి దేవునితో ఏముండాలా? సమాధానం ఉండాలి. కానీ అది లేదు ప్రజల్లో. ఈరోజు ప్రజల్లో సమాధానం లేదు. ఏముంది మరి? అసమాధానం కూరుకుపోయింది ప్రజల్లో. దేవునితో, మనుషులతో కాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సేవకుడితో నీకు సమాధానం లేదంటే దేవునితో కూడా లేనట్టే. ఒక సేవకుడితో నువ్వు సమాధానంగా లేవంటే దేవునితో కూడా లేనట్టే. తోటి విశ్వాసతో నువ్వు సమాధానంగా లేవంటే దేవునితో సమాధానం లేనట్లే. అర్థమవుతుందండి? ఎందుకు ఆ మాట చెబుతున్నాను తెలుసా? నీ కుటుంబంలో ఎవరితో నేను సమాధానం లేవంటే దేవునితో లేనట్లే. రక్షించబడిన వారితో సమాధానం లేవంటే, రక్షించబడిన వారితో సమాధానం లేకపోతే దేవునితో లేనట్లే. ఎందుకు? ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నా పేరట మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని ఎవరైతే ఇంట్లో చేర్చుకుంటారో నన్నును. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఎవరికి వారు ఎవరు? దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలైనప్పుడు ఇప్పుడు మనకి సమాధానం లేకపోయినా, మనం సేవకుడితో సమాధానం లేకపోయినా, తోటి విశ్వాసులతో సమాధానం లేకపోయినా, కుటుంబీలతో సమాధానం లేకపోయినా, రక్షించబడిన వారితో సమాధానం లేకపోయినా, సంఘంలో ఉన్నవారితో సమాధానం లేకపోయినా, ఇప్పుడు మనం ఎవరితో సమాధానం లేనట్లు? జీవించేది మనుషులైన వారిలో ఎవరున్నారు? ప్రభువే. మరి అంటే ఇప్పుడు మనం ఏంటి? దేవునితోనే సమాధానం లేని వారుగా జీవిస్తున్నాం. మనం అనుకుంటాం, బ్రదర్ నాకు ఆ సేవకుడు అంటే సమాధానం లేదు బ్రదర్ అంటారు. పొరపాటు. ఆయన ఎవరో ఒక మనిషి. నీకు మనిషితో సమాధానం లేకపోవడం కాదు, మనిషిలో నివసిస్తున్న దేవునితో సమాధానం లేదు. తద్వారా నష్టపోయేది ఎవరు? మనమే. ఎవరు? మనమే నష్టపోయేది. ఈరోజు ఒక సేవకుడితో సమాధానం లేదు అని చెప్పొద్దు, నాకు సంఘంతో సమాధానం లేదని చెప్పొద్దు, తోటి విశ్వాసంతో సమాధానం లేదనొద్దు, రక్షించబడిన వారితో సమాధానం లేదనొద్దు. ఎందుకు అనకూడదు? వీళ్ళందరూ ఎవరంటే దేవునికి సంబంధించిన వారు. సో దేవునితోనే నీకు సమాధానం లేదని అర్థం. దేవునితోనే సమాధానం లేకుండా ఉపవాస ప్రార్థనకు వచ్చి ఎట్లా ప్రార్థన చేస్తాను చెప్పండి? వచ్చిందేమో ఉపవాస ప్రార్థనకి. ఎవరో చేయాలి ప్రార్థన? సమాధానకర్తయగు దేవుని ద్వారా దేవునికి మనం ప్రార్థన చేయాలి. అదిగా కదా వాక్యాలు గడిచాయి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునని. మనం ప్రార్థన చేసేది ఎవరికి? సమాధానకర్తయగు దేవునికి. మనలోనే సమాధానం దేవునితో లేకపోతే మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? మనకే దేవునికే సమాధానం లేదు, మరి మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా చేరేది? అందుకే బైబిల్ చెప్పే మాట వినాలి. ఏ సేవకుడితో కూడా మనం అసమాధానం ఉండకూడదు. ఏ విశ్వాసి కూడా మరొక విశ్వాసతో అసమాధానం ఉండదు. ఏ విశ్వాసి కూడా రక్షించబడిన వారితో అసమాధానంగా ఉండకూడదు. ఏ విశ్వాసి కూడా దేవుని సంఘముతో అసమాధానంతో ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళలో నివసిస్తుంది ప్రభు. మనం ప్రభుతో అసమాధానం ఉండటం. ఎవరితో? ప్రభుతో. కాబట్టి ప్రియులారా, 6వ మాట, అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారు? దేవునితో సమాధానం కలిగి ఉంటారు, అసమాధానంగా ఉంటారు. ఇక ఈ రోజుల్లో సంఘాల్లో, మందిరంలో ఒకరొకరు సేవకులు అంటే అసమాధానం, విశ్వాసులు అంటే ఆల్డీళ్ళు అంటే అసమాధానంగా ఉంటారు. ఎందుకంటే వారిలో దేవుడు నివసిస్తున్న దేవుని సమాధానం వారిలో లేదు. ఇది 6వ మాట. 7వ విషయం ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 7వ మాటను మనం చూద్దాం. 7వ విషయాన్ని చూసినట్లయితే సహజమైన విధానంలో బైబిల్లో రాయబడుతున్న మాటను మనం చూద్దామండి. మన జీవితాలకు అవసరమైనది. 7వ మాట దేవుని యొక్క వాక్యం చూసినట్టు యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చివరిలో, మనల్ని పవిత్రులుగా చేయును అంటే మనం ఎలాంటి వారమే? పవిత్రులమే. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధులమే. ఎలాంటి వారం అంటే? పరిశుద్ధులమే. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన 7వ కోణం ఏంటంటే, అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు. ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని వారు జీవిస్తారు. లోకంలో కలిసిపోయినట్టు జీవించరు. లోకం ఎలా ఉందో అలా కలిసిపోయినట్టు జీవించరు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తారు అసాధారణమైన క్రైస్తవులు. ఆయన వచ్చిందే ఇప్పుడు ఆయన వెనక చూడద్దు. కాబట్టి ఎలా ఉంటుంది అసాధారణమైన క్రైస్తవులు అంటే? ఒక ప్రత్యేకమైన జీవితం. వాక్యం చెప్పేటప్పుడు ప్రైలాడ్ చెప్పుకోవద్దు. ఆయన ఇప్పుడే వచ్చాడు కాబట్టి ఆయనతో ప్రైలాడ్ చెప్పొద్దు, తర్వాత చెప్పండి. అసాధారణమైన క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. ఎలా ఉంటారండి? పరిశుద్ధమైన జీవితం, ఒక పవిత్రమైన జీవితాన్ని జీవిస్తారు. అసాధారణమైన వారి జీవితం ఎంత మనం తేరి చూచినా పరిశుద్ధతే వారిలో ఉంటుంది. దేవునికి ఎన్నటికి పరిశుద్ధతయే అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పరిశుద్ధతే ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చేది ఉంటుంది. కాబట్టి అసాధారణమైన క్రైస్తవుడు పరిశుద్ధత కలిగి ఉంటాడు. ఎలా ఉంటాడు? పరిశుద్ధత. చెప్పిన మాటలన్నీ మర్చిపోతే ఇంకేం ప్రార్థన చేస్తాం? ప్రతిరోజు చేసే ప్రార్థనే చేస్తాం. ఇక వాక్యానుసారంగా చేయలేం. అసాధారణమైన క్రైస్తవ జీవితం ఈరోజు మనకు కావాలి. ఇవన్నీ మర్చిపోతే అవన్నీ రావు.
ఈరోజు అసాధారణమైన క్రైస్తవ జీవితం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, నాకు అసాధారణమైన క్రైస్తవ జీవితం అంటే నేను ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా ఉండాలి, లోకంలో ఉండగాని వెనుకున్నవి మరచాలి, సాక్షాత్మైన జీవితం ఉండాలి, మిమ్మల్ని మహింపరిచే జీవితం ఉండాలి. ఇంకా 6వదిగా మీతో సమాధానం ఉండాలి. 7వదిగా ఎలా ఉండాలి ప్రభా చెప్పండి, ఇప్పుడే చెప్పబడుతూ వచ్చింది. ఒక పరిశుద్ధమైన జీవితం, ఇవన్నీ నాకు అవసరం. అసాధారణమైన క్రైస్తవ జీవితంలో ఇవన్నీ ఉండాలి. అలాంటి అసాధారణమైన క్రైస్తవ జీవితం కావాలంటే ఇవన్నీ నాకు అనుగ్రహించి, అట్టి అసాధారణమైన క్రైస్తవ జీవితం నువ్వు నాకు అనుగ్రహించి అనేటువంటి ప్రవక్తి 84 సంవత్సరాల విధవరాలు గుండి ఒక అసాధారణ 7 అంతల అనుభవం కలిగి అసాధారణమైన క్రైస్తవ జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఈరోజు తన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఈ అసాధారణమైన క్రైస్తవ జీవితం తను పొందుకుందేమో, లేదా పొందుకుని కూడా ఉపవాస ప్రార్థన చేయ ఉండొచ్చు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అసాధారణమైన క్రైస్తవ జీవితం పొందుకుని కూడా క్రైస్తవ జీవితంలో ఉపవాస ప్రార్థన చేయొచ్చు. అప్పుడు ఈరోజు నాకు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఆ సహోదరిలాగా లేదా అనేకమైన క్రైస్తవులాగా అసాధారణమైన క్రైస్తవులు లాంటి క్రైస్తవ జీవితం నాకు అనుగ్రహించి ప్రభువని ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. అట్టి ప్రార్థన మనం చేయనట్లు, ఒక మంచి విధానంలో అసాధారణమైన క్రైస్తవ జీవితం మనం పొందినట్లు, లోకం నుండి కానీ అదే రీతిలో మరి మనుషుల నుండి కానీ, లోకంలో నుండి కానీ, పాపం నుండి కానీ, అదే రీతిలో మన జీవితంలో ఒక మంచి వాటి నుండి విడుదల కానీ, సాక్షాత్మైన జీవితం, మహింపరిచే జీవితం కానీ, సమాధానకరమైన జీవితం కానీ, ఇంకా పరిశుద్ధమైన జీవితం, అసాధారణమైన క్రైస్తవ జీవితం ప్రభు మనకు ఇచ్చినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. సంఘంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా అసాధారణమైన క్రైస్తవ జీవితం మనకిని, సంఘంలో ఉండే వారికి, సంఘం ఈరోజు మందిరంలో ఉండే వారికి, మందిరంకి రాని వారికి అందరికీ అసాధారణమైన క్రైస్తవ జీవితం ప్రభు అనుగ్రహించినట్లు ప్రభు సహాయం చేయను గాక. అటు జీవితంలో మనం ముందరికి వెళ్ళినట్లు ప్రభు వచ్చినప్పుడు అసాధారణమైన క్రైస్తవ జీవితం మనం జీవించిన తర్వాత, జీవించినప్పుడు సంఘంగా ఎత్తబడినప్పుడు ప్రభు ద్వారా బహుమానం పొందినప్పుడు ప్రభు కృప మనకి తోడై నడిపించును గాక. ఆమేన్.